మాకొద్దని తెలంగాణ ప్రజలు వారిని ఓడించారు, పక్కన పెట్టారు. నిన్న కేటీఆర్ గారు వారి సమీక్షా సమావేశంలో, వాళ్ళ పార్టీ సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ కొందరు సిట్టింగులను మారిస్తే బాగుండేది అని వ్యాఖ్యానించిండు. అసలు తెలంగాణ ప్రజలనేది కేసీఆర్ కుటుంబాన్ని మార్చాలని నిర్ణయం తీసుకున్నప్పుడు, వారిని ఓడించినప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలు అనేది సిట్టింగులను మారిస్తే బాగుండేది అని వ్యాఖ్యానించడం అనేది విడ్డూరంగా ఉందన్న మాట మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా వాళ్ళలో దింపుడు కళ్ళెం ఆశలు ఇంకా పోలేనట్టు కనబడుతుంది. అధికార మార్పిడి జరిగి 1 నెల పూర్తయినా కానీ వాళ్ళకి ఇంకా ఏములను ఏదో ఆశలు దాగున్నాయి. మీరు ఆ ఆశలు, మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. పెట్టుకోకండి అన్నమాట మనవి చేస్తూ ఉన్నాను. రెండవ విషయం, ఏదైతే సమీక్షా సమావేశాలు జరుపుతున్నారో అసలు సమీక్ష జరగాల్సింది దేనిపై అంటే బీఆర్ఎస్ ఓటమికి కేసీఆర్ ఎంత కారణం, కేటీఆర్ ఎంత కారణం, హరీష్ రావు ఎంత కారణం, కవిత గారు ఎంత కారణం అనే విషయం మీద సమీక్ష జరపాలి. అసలు దానిపై అనేది సమీక్షా సమావేశంలో తమ నాయకులు కార్యకర్తల్లో అభిప్రాయం తీసుకోవాలి. వీరెంతవరకు కారణం పార్టీ ఓటమికి. కేసీఆర్ యొక్క నిరంకుశత్వం, దొరతనం, కేటీఆర్ యొక్క అహంకారం, దురుసుతనం, హరీష్ రావు యొక్క నోరు జారుడుతనం, కవిత యొక్క అవినీతి ఈ బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం అన్నమాట నేను మనవి చేస్తూ ఉన్నాను. దానిపై వారిని సమీక్ష చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. వారి కార్యకర్తలు, నాయకులను కూడా కోరుతా ఉన్నారు. మీలో చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, కవితను ప్రశ్నించండి. మీ పార్టీ బీఆర్ఎస్ ఇంతటి దుస్థితికి రావటానికి మీరే కారకులు అనే మాట చెప్పే విధంగా వాతావరణాన్ని కల్పించండి అనే మాట మనవి చేస్తూ ఉన్నాను. ఈ 1 రోజుల కాంగ్రెస్ పరిపాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తపరుస్తుంటే ఒక మార్పు అన్నట్టు కొట్టొచ్చినట్టు కనపడుతుందనేసి వారు భావిస్తూ ఉంటే, మరొక వైపు నెల రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ అప్రతిష్ట పాలైందనేసి చెప్పటం అనేది వారి అవివేకానికి నిదర్శనం. ఎక్కడ అప్రతిష్ట పాలయ్యింది, ఏ విధంగా అప్రతిష్ట పాలయ్యింది చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.